సో అట్లా వాడి అధికారం కోసం వాడు ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు. ఒక జాతిని యూదుల జాతిని వాడు నాశనం చేసిండు. ఇప్పుడు ఈ యొక్క అందరినీ వాడు ఇప్పుడు హిందువులు అంటాడు, ఫస్ట్ ముస్లింలు అన్నారు, తర్వాత క్రిస్టియన్ అంటాడు, తర్వాత మరి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు భారతదేశం లేకముందు కూడా మరి హిందువులు కొట్టుకొచ్చారు కదరా. మొత్తం 99% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళందరినీ ఒక మనుషుల లెక్కనే చూడలేదు కదరా. రేపు ఫస్ట్ వాళ్ళని అంటాడు, వాళ్ళని పూచిగా చూపెట్టి ఇక హిందువుల ఓట్లు తీసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు, ఇవి షాలోడు, శాఖలోడు, మంగళోడు అని స్టార్ట్ చేస్తాడు, మాలోడు, మాదిగోడు అని స్టార్ట్ చేస్తాడు. మళ్ళా అందరు పోతారు, ఎవడు ఉంటాడు, బాపనోడే ఒక్కడే ఉంటాడు ఈ దేశంలో. ఆ స్థాయికి వస్తుంది. అన్ని కంట్రోల్ పైసలు వాన్ చేయలో పెట్టుకుంటాడు, ఆర్మీ చేయలో పెట్టుకుంటాడు, ఈ యొక్క మీడియా మీడియా వాన్ చేయలో పెట్టుకుంటాడు, అన్ని యొక్క సంస్థలు చేయలో పెట్టుకుంటాడు, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ అన్ని. అవునా కాదా? ఆలోచించండి మిత్రులారా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వాడు ఎందుకు మోడీ ఏం సాధించిండు? మోడీ ఆకలి చావుల్లో ప్రపంచంలో 101 స్థానంలో నిలబెట్టినందుక మోడీకి మళ్ళీ ఓటేయాలి చెప్పండి. 67 ఏళ్ల అప్పు 64 ఏళ్లలో 56 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 168 లక్షల కోట్లు అయింది అప్పు. అంటే 112 లక్షల కోట్ల అప్పు ఒక 10 ఏళ్లలో చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు? చెప్పండి. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, పేదోడు వాడుకునే, సామాన్యుడు వాడుకునే నిత్యావసర వస్తువులు, చెప్పులు, బట్టలు ఇట్లాంటి వాటి మీద ట్యాక్స్ తీసుకోలేదు. అనేక వస్తువుల మీద సబ్సిడీ ఇచ్చాడు. సబ్సిడీలు ఎత్తేసినందుకు మోడీకి ఓటేయాలనా, లేకపోతే 0% ఉన్న జిఎస్టీని 5% చేసినందుకు వేయాలనా, 5% ఉన్నది 8% చేసినందుకు వేయాలనా, 8% ఉన్నది 12% చేసినందుకు వేయాలనా? ఎందుకు వేయాలి మోడీకి ఓటు? ఆలోచించండి కదా. ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు $100 ఉంటే కాంగ్రెస్ వాడు $70 పెట్రోల్ ఇచ్చాడు. వాడు పెట్రోల్ మీద ₹3.56 ట్యాక్స్ తీసుకున్నాడు, డీజిల్ మీద 9 రూపాయలు ట్యాక్స్ తీసుకున్నాడు. వీడు వచ్చేసి 9 రూపాయలు ఉన్నది ₹33 ట్యాక్స్ చేసిండు, ₹3 ఉన్నది ₹33 చేసిండు దరిద్రుడు. వరంగా ఓ ₹10 తగ్గించిండు ఎన్నికలు వస్తున్నాయని, మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయని. ఆలోచించండి మిత్రులారా. ప్రభుత్వ సంస్థల్ని సహా అన్ని చెప్పిన ఆల్రెడీ. మతోన్మాదం పేరిట రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే ఆ ప్రభుత్వాలు అన్ని కూల్చి మళ్ళీ కాంగ్రెస్ ఏడుంది అంటాడు. కాంగ్రెస్ కట్టిన అమ్ముకుంటా కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. ఏం కౌరమా, మస్తియా, బలుపా? ప్రజలు గమనిస్తలేరా? నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో 70% వ్యవసాయ దేశంలో రైతుల్ని, జనాల్ని ఎండబెట్టి జవాన్లని ఊచకోద్దగా వస్తున్నందుక పుల్వామా దాడి వీడే చేయించిండు. వాళ్ళ బీజేపీ గవర్నరే చెప్తున్నాడు కదా. సో మొత్తం దేశాన్ని నాశనం చేస్తున్న మిత్రులారా, ఆలోచించండి దయచేసి. ఓకే. తర్వాత ఇట్లా ఇప్పుడు చెప్పిన కదా, ఆ యొక్క వాడు అదే గోబెల్స్ అనేటోడు అంటే ఆ హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ కింద ఒక ప్రచార మంత్రిగా పనిచేసినాడు మైకేల్ గోబెల్స్ అనేటోడు. అందుకే వాడిని ఓన్లీ దుష్ప్రచారం చేయడానికి ఒక మంత్రిని పెట్టుకున్నాడు వాడు హిట్లర్. అర్థమైందా? అంతకుముందు చరిత్రను అంతా పుస్తకాలు అని కాలబెట్టుడు. సో ఆ విధంగా ఆ మైకేల్ గోబెల్స్ అనేటువంటి, అందుకే వాడిని ఏమంటారంటే ఎవడన్నా ఇట్లా దుష్ప్రచారం చేస్తే దాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. ఎందుకంటే ఆ మైకేల్ గోబెల్స్ అనేటువంటి వాడు చేసిండు కాబట్టి వాడిని గోబెల్స్ ప్రచారం అంటారు. లాస్ట్కి ఏమైంది, 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినాక హిట్లర్ అనేటోడు వాడు కాల్చుకొని చచ్చిపోయాడు. ఆ మైకేల్ గోబెల్స్ అనేటోడు దానికి 6 పిల్లలు, భార్య, అందరికి విషం ఇచ్చుకొని వాళ్ళు చంపుకున్నారు, చచ్చిపోయారు. అంటే ధర్మమే గెలుస్తుంది చివరికి, అధర్మం గెలవది. నరేంద్ర మోడీ అయినా అంతే. ఇప్పుడు ప్రజలు బొంద పెడతారు, భూస్థాపితం చేస్తారు. వాడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చినా ఇప్పటికి 17 రాష్ట్రాల్లో బీజేపీ లేదు. 10 నుంచి 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు. వాడు బుల్డోజర్ గుద్ది చంపుతా అని బెదిరిస్తే ముస్లింలు కూడా భయపడి ఈ ఓట్లు వేసింది ఏడరా అంటే 2 రాష్ట్రాలు, ఒకటి యూపీ, రెండోది గుజరాత్. అంతకు మించి వాడిని దేశంలో ఎవ్వడు ఎన్నుకుంటలేడు. ప్రతి రాష్ట్రం ఎన్నికలు తీద్దాం, దానిలో ఓటింగ్ పర్సెంటేజ్ చూద్దాం. నెల రోజుల గ్యాప్ పెడతాడు కావాలని, 10 విడతలు పెడతాడు. పెట్టి వాడు 60 లక్షల ఈవీఎంలు జపాన్ల కంపెనీకి ఆర్డర్ ఇచ్చి అందులో 40 లక్షల ఈవీఎంలే ఎన్నికల కమిషన్ అప్పచెప్పారు. 20 లక్షల ఈవీఎంలకు లెక్కలేదు. సో 20 లక్షల ఈవీఎంలకు లెక్క చెప్పురా అంటే చెప్పాడు. ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడైతే 1000-2000 ఓట్ల తేడా ఉన్నాయో అవన్నీ రిప్లేస్ చేసి అడ్డదారులు గెలుస్తున్నాడు. మొన్న చండీగఢ్లో వానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి 40 సీట్లలో 20 సీట్లు వస్తే
కావాలని 8 సీట్లు చెల్లవని ఆ యొక్క అధికారితోటి తీర్పు ఇప్పించి బీజేపీ గెలిచిందని 12 సీట్లు వచ్చిన బీజేపీ గెలిచిందని చెప్పించిండు. చెప్పేస్తే సుప్రీంకోర్టు ఆ కేసేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అట్లా చెల్లదు అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆయన మేయర్ అయ్యిండు చండీగఢ్కి. అంటే గింత చిన్న చిన్న వాటిలనే గంత మోసం చేస్తున్న గాడిద కొడుకులు ఇప్పుడు 3 రోజుల ఎన్నికలైన 3 రోజులకు లెక్క పెడితే వేరే పార్టీలు గెలుస్తున్నాయి. నెల రోజుల తర్వాత లెక్క పెడితే బీజేపీ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? రిప్లేస్ చేస్తున్నావు. గీ అడ్డదారులు గెలిచిన అది బతకారా? నువ్వేం చేసినావు చెప్పుకో, ప్రజల ఇష్టం, ఎవరికైనా ఓటేసుకొని. అట్లా కాదు, అధికారంలో ఉండాలి, దోసుకోవాలి. నీ బతుకు. సో ఇది బీజేపీ, మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ పరిషత్ అనుసరిస్తున్న గోబెల్స్ ప్రచారానికి మూల కారకుడు జోసెఫ్ గోబెల్స్, నాజీ ప్రచార మంత్రి. అదే సో గోబెల్స్ ప్రచార సూత్రాలు వాడు ఏమేమి పాటించిండు అప్పుడు? సత్యంగా అంగీకరించబడే వరకు అబద్ధాలను పునరావృతం చేయండి. అంటే అబద్ధాలను మళ్ళీ మళ్ళీ ప్రచారం చేయండి, వాడు ప్రజలు అవి నిజమని నమ్మేంత వరకు. అర్థమైందా? అన్ని సమస్యలకు ప్రత్యర్థులను నిందించండి. నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకు, నువ్వు ట్యాక్సులు తీసుకో, నువ్వు నిర్ణయం తీసుకునే పొజిషన్లు ఉండు, కానీ పార్లమెంట్లో నిలబడి ప్రతిపక్షాలను తిట్టు, కాంగ్రెస్ ని తిట్టు. 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉంటావు, కాంగ్రెస్ ని తిడతాడు మోడీ గారు. అంటే ఎంతసేపు ప్రజల దృష్టి కాంగ్రెస్ చెడ్డది అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. వాడు ఉన్నాడు రా అధికారంలో, 10 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదరా, వాడిని ఎందుకు తిట్టడు?